హాయ్ అండి. నేను బొబ్బర్ల కూర చేశాను. అది ఎలా చేశానో చూపిస్తా అండి. బొబ్బర్లు, నువ్వుపిండి, మునగాకు వేసి చేశాను. ఒక కుక్కర్ తీసుకోవాలి. కుక్కర్‌లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుంటున్నా అండి. అలాగే 2 మీడియం సైజు ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి నూనె కాగిన తర్వాత. చిన్నగా కట్ చేసి వేసుకోవాలండి ఉల్లిపాయలు. ఇవి మంచిగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. 1 స్పూన్ అలాగా. ఉప్పు వేసుకుంటే అండి ఉల్లిపాయలు మంచిగా గుజ్జు కింద మగ్గిపోతాయి. హెల్త్‌కి అయితే చాలా మంచిదండి బొబ్బర్లు, నువ్వు పిండి కూర. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇదిగోండి మంచిగా నైట్ నానబెట్టాను నేను. పొద్దుటకి ఇలా మంచిగా నానిపోయినాయి. ఇవి 1, 2 సార్లు కడిగేసుకుని కడిగి పక్కకు పెట్టుకోవాలండి బొబ్బర్లు. ఉల్లిపాయలు కూడా మగ్గిపోయినాయి. ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత కారం వేసుకోవాలి. మనం తీసుకున్న దానికి సరిపడగా కారం వేసుకోవాలండి. రెండు స్పూన్ల కారం వేసుకోవాలి. ఈ బొబ్బర్లు కడిగి పెట్టుకున్న బొబ్బర్లు వేసేసుకోవాలండి. నేనైతే చిన్న కప్పుతో 2 కప్పులు నానబెట్టాను. మాకైతే డెలివరీ అయిన తర్వాత పురుడు రోజు ఈ కూర పెడతారండి. బొబ్బర్లు, మునగాకు, తెలగపిండి కూర పెడతారు. నా దగ్గర తెలగపిండి లేని వలనండి నేను నువ్వులు మిక్సీ చేసి పెట్టాను. మిక్సీ చేసి నువ్వుల పొడి వేసేసాను. తెలగపిండి అంటే అచ్చు దొరుకుతుంది చూడండి. మామూలుగా ఇది నూనె పట్టే వాళ్ళ దగ్గర దొరుకుద్ది. నువ్వు పిండి అచ్చు అది వేసుకుంటారు. కానీ నేను నువ్వులు కొద్దిగా వేయించి కొంచెం లైట్‌గా వేయించండి అది మిక్సీ పట్టేసి వేసేసాననమాట. టేస్ట్ అయితే చాలా బాగుందండి. కొద్దిగా నీళ్లు వేసుకోవాలి. చూడండి మనకు తెలుస్తుంది కదా, కొద్దిగా ములిగేటట్టు బొబ్బర్లు ములిగేటట్టు నీళ్లు వేసుకుని విజిల్ పెట్టేసుకోవాలండి. మామూలుగా కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకోవాలి. నేనైతే 3 విజిల్స్ వేయించాను. మరీ పేస్ట్ అయిపోకూడదండి బొబ్బర్లు. కొంచెం బొబ్బర్ల కిందే ఉండాలి. ఉడకాలి, బొబ్బర్ల కింద ఉండాలి. 3 విజిల్స్ అయితే సరిపోతుంది. ప్రెషర్ ఆగిన తర్వాత అండి తీసేసుకుని బాగా ఉడికినాయి కానండి పేస్ట్ అయితే అయిపోలేదు. ఇలా ఉడకాలి. దీనిలో వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు ఒలిసి అలా వెల్లుల్లిపాయలు వేసాను. ఎందుకంటే ముందు వేసేసుకోకూడదండి. వెల్లుల్లిపాయలు మామూలుగా ఉల్లిపాయలను బొబ్బర్లలో వేసేసుకుంటే మెత్తగా పేస్ట్ అయిపోతాయి. మనం బొబ్బర్లు ఉడికిన తర్వాత అయితే అండి వెల్లుల్లిపాయ తొందరగా ఉడికిపోతుంది, తొందరగా మెత్తబడిపోతుంది.
ఇంగో నువ్వులు 4 స్పూన్లు నువ్వులు వేయించుకునండి నేను మిక్సీ పట్టుకున్నాను. ఆ నువ్వు పొడి వేసేసాను. చాలా బలమండి ఇది బాడీకి మనకి. అలాగే నేను మునగాకు మనకి దొరికితే పచ్చి మునగాకు వేసుకోవచ్చు. నేను మునగాకుని పొడి చేసి పెట్టుకున్నాను. కొద్దిగా ఉప్పేసండి పొడి చేసి పెట్టాను. ఆ మునగాకు పొడి వేస్తున్నాను. 2 స్పూన్ల మునగాకు పొడి వేసానండి. టేస్ట్ అయితే చాలా బావుంది కూర. మన హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే ఇలా కూర చేసి చూడండి చాలా బావుంటుంది. మునగాకు మంచిది, మనకు బొబ్బర్లు కూడా మంచిది. నువ్వు పొడండి అన్నీ ఎల్లుల్లిపాయలు కూడా హెల్త్‌కి మంచిది. అంతే అండి. వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు, 3 నిమిషాలు అలా ఉడికించేస్తే సరిపోద్ది. తర్వాత పోపు పెట్టుకోవాలి. ఒక మూకుడు తీసుకునండి. కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర. ఆవాలైతే బాగా వేగాలి. ఎండుమిర్చి వేసుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయ కూడా దంచి వేసేయండి. కొంచెం కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టేసుకోవాలి. తాలింపు అయితే మంచిగా వేగాలండి. మాకైతే కంపల్సరీ ఇది పిల్లలు అదే డెలివరీ అయిన తర్వాత అండి పురుడు రోజునైతే ఈ కూర కంపల్సరీ వండుతారు. ఈ తాలింపుతోని కూడా టేస్ట్ బావుంటుందండి. ఇలా మీరు కూడా ఒకసారి చేసుకొని చూడండి. నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇలా ఒకసారి వండుకొని చూడండి. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుంది. హెల్త్‌కి కూడా మంచిది. థ్యాంక్ యూ.